ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉంటే చాలు అనుకుంటారు. దానికోసం ఏదైనా చేయటానికి సిద్ధపడతారు. ముఖం మీద చూపే ఇంట్రెస్ట్ మిగతా భాగాలపై చూపరు. ముఖ్యంగా మెడ భాగంలో చాలా మందికి నల్లగా ఉంటుంది. అద్దంలో చూసుకునేటప్పుడు మనం అందంగా కనిపించిన మెడ భాగం మాత్రం నల్లగా కనిపించి ఏదో లోపంగా అనిపిస్తుంది. దానికోసం రకరకాల క్రీములు వాడి డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటాము. అలా చేసే కన్నా మన ఇంట్లో ఉండే పదార్థాలతో మన మెడ భాగంలో ఉన్న నలుపుని పోగొట్టుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. పెరుగు. మన ఇంట్లో ఉండే పెరుగు మెడ భాగంలో ఉన్న నలుపు పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగు చర్మంలోని టాక్సిన్లను పోగొట్టుతుంది. క్రమం తప్పకుండా పెరుగును మెడ భాగంలో అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం నిగనిగలాడుతుంది. కీరదోసకాయ. నల్లగా మారిన మెడ భాగానికి కీరదోసకాయ బాగా ఉపయోగపడుతుంది. కీరదోసకాయను తురిమి అందులో నుంచి రసాన్ని తీసి అందులో కొంచెం నిమ్మరసం కలిపి నల్లగా మారిన ప్రాంతంలో అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ప్రతిరోజు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అది సూర్యకిరణాల ద్వారా ఏర్పడిన నలుపును తొలగిస్తుంది. నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని మెడ మీద అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మెడ భాగంలో ఉన్న నలుపు పోతుంది. అన్నం ఉడికిన తర్వాత వచ్చే గంజి మెడ భాగంలో ఏర్పడిన నలుపు పోగొట్టుటకు బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా గంజిని తీసుకుని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి బాగా ఎండిన తర్వాత చల్లటి నీటితో రుద్దుతూ కడిగేయాలి. ఇలా చేస్తే నలుపు పోతుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని మెత్తగా పొడి చేసి ఆ మిశ్రమానికి కొంచెం పాలను కలిపి పేస్టులా చేసి మెడ భాగంలో నల్లగా మారిన ప్రాంతంలో పూయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే నలుపు పోతుంది.